డిసెంబర్ 18 పునీత స్పూరియా గారి పండుగ. వీరు జర్మనీ దేశంలో ఉత్తమ క్రైస్తవ కుటుంబంలో జన్మించారు. వీరు పునీత బోనిఫేస్ గారి దగ్గర శిష్యునిగా చేరారు. వీరు విద్యను అభ్యసించి ఒక గురువుగా స్థిరపడ్డారు. జర్మనీలో హైన్సీ ప్రాంత ప్రజల్ని క్రైస్తవ విశ్వాసులుగా మలచిన గొప్ప వ్యక్తి వీరు. పునీత బోనిఫేస్ శిష్యులందరిలో వీరిని అత్యంత ప్రీతిపాత్రుడైన శిష్యునిగా ఎన్నుకున్నారు. వీరిపై గల నమ్మకంతో జర్మనీ దేశ ప్రధాన మఠాలయం కేంద్రం ఎక్కడ నిర్మించాలో వీరిని అడిగారు. అలా పుల్దా పట్టణములో మఠాలయం కట్టబడింది. ఆ మఠాలయానికి స్పూరియా గారిని ప్రధానిగా నియమించారు. వీరి వద్ద మొత్తం 400 మంది గురు సన్యాసులు దైవ మానవ సేవలో గడిపారు. ఈ కేంద్ర స్థానం నుండి మత ప్రచారం, కళ, సంస్కృతి, విద్య వంటి విభాగాలు పరిపాలన అందించబడింది. వీరు బెనడిక్ట్ మఠవాసుల పద్ధతులను, నియమాలను పుల్దా మఠంలో ప్రవేశపెట్టారు. ఈ సభ జర్మనీలో మొదటి గురు సన్యాస సభగా పిలువబడుతోంది. పునీత బోనిఫేస్ గారి తర్వాత వీరిని గొప్ప అపోస్తలుడిగా పిలుస్తారు. పునీత స్ఫూర్తియగారా